హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ బ్రెడ్ ఆమ్లెట్. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా చేయొచ్చు. చిన్నపిల్లలకైతే చాలా ఇష్టం అండి బ్రెడ్ ఆమ్లెట్. ఎలా చేసుకోవాలో ఈజీ టిప్స్తోని ఇప్పుడు నేను చూపిస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 3 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. మీరు సైజ్కి కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే అలా ఉంచుకున్నా పర్వాలేదండి. బ్రెడ్కి స్లైడ్స్ ఉంచుకున్నా కూడా పర్వాలేదండి. నేనైతే అలానే ఉంచుకొని చేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుని దాంట్లో ఒక ఆనియన్ 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి వేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. మీ టేస్ట్ తగినంత ఉప్పు కారం వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. నేను వీడియో క్లిప్లో ఎలా అయితే బీట్ చేస్తున్నానో అలానే బీట్ చేయండి. అప్పుడే కొంచెం ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. 5 మినిట్స్ అలానే బీట్ చేయండి మంచిగా. బీట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోండి. పెనం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని బ్రెడ్స్ కాల్చుకోండి. మీరు ఆయిల్ ప్లేస్లో గీ కూడా యూజ్ చేయొచ్చండి, అది మీ ఇష్టం, ఆప్షనల్. బ్రెడ్ని 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. మరి మాయలాగా కలవకండి, కొంచెం ఫ్లేమ్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి. టర్న్ వేసుకుంటూ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. అలాగా మిగతా బ్రెడ్ సైజెస్ కూడా కాల్చుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం బీట్ చేసి పక్కకు పెట్టుకున్న ఆమ్లెట్ బ్యాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం కాల్చి పక్కకు పెట్టుకున్న బ్రెడ్ పెట్టేయండి. ఆమ్లెట్ పైన బ్రెడ్ పెట్టి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి కొంచెం కాలాక మరోవైపు తిప్పుకొని ఇంకొక బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎమ్మీ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. బ్రెడ్ ఆమ్లెట్ని స్కూల్ నుంచి రాగానే పిల్లలకి చేసి పెడితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాను. అలానే ఈవినింగ్లో కాదండి, బ్రేక్ఫాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది హోమ్ మేడ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.